ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఎవరికైతే బాగా ఎక్కువ ఇష్టమో వారైతే తప్పకుండా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇస్తారు అని అయితే నేను అనుకుంటున్నానండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. దుర్గమ్మ తల్లే మీ సమస్యలు తీరటానికి ఈ మార్గం చూపించారు అనే నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ ముందుకి 3 ముడుపులను తీసుకువచ్చానమ్మా. నన్ను తలుచుకుంటూ ఒక ముడుపైతే తాకు తల్లి. నీకు ఎలాంటి శుభవార్త రాబోతుంది, నీ జీవితం ఎలా ఉండబోతుంది, నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి అన్నీ తెలుసుకో అమ్మా. నీ జీవితంలో ఎలాంటి శుభవార్త వింటావు, నీకు నేను ఎలాంటి మంచి చేయబోతున్నాను అన్నీ కూడా తెలుసుకో బిడ్డ అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం 3 ముడుపులైతే అమ్మవారు తీసుకువచ్చారండి. మీరైతే తమ్మునే చూశారు కదండి. పసుపు రంగు, ఆకుపచ్చ, ఎరుపు ఈ 3 రంగుల ముడుపులలో ఒక రంగు అయితే మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. మీ గురించి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లో తెలుసుకోండి. పసుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటావు కదమ్మా. ఏం జరుగుతుందో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటావు. ఏదైతే జరగాలి అని నీకు ఆసక్తిగా ఉంటుందో ఆ విషయం తప్పకుండా జరుగుతుందమ్మా. నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా చేయాలి అని అనుకుంటే అది తప్పకుండా నీకు గెలుపుని తీసుకువస్తుంది. అందులో నువ్వు గెలుపు ఎదురు చూస్తావు కాబట్టి తప్పకుండా నీకు గెలుపు వస్తుందమ్మా. అలాగే నువ్వు అనుకున్న దానిలో ఎంతో కృషి చేస్తున్నావు కాబట్టి అందులో ఉత్తమ స్థానానికి ఎదగబోతున్నావమ్మా. ఎంతో కాలంగా నువ్వు నెరవేరాలి అని కోరుకున్నది ఇప్పుడు నేను నెరవేర్చబోతున్నాను తల్లి. ఆ సమయం అతి త్వరలో వస్తుంది. నీ లైఫ్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆరాటపడుతున్నావు కదా. ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నువ్వు వెళ్ళే దారి మంచిదే తల్లి. మంచి దారి నిన్ను గమ్యానికి చేర్చుతుంది. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఇంకా ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని ఉంది కదా, అది చేస్తే ఎలా ఉంటుందో, కొత్త పని ప్రారంభిస్తే అది ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నావు కదా తల్లి. ఎలాంటి ఆలోచన చేయవద్దమ్మా. మొదలుపెట్టు. నువ్వు అనుకున్న పని మొదలుపెట్టు తల్లి. సక్సెస్ నీకు తప్పకుండా వస్తుంది. అత్యంత ఉన్నతంగా నువ్వు ఎదుగుతావు. ఈ నెలలో మంచి శుభవార్త కూడా వింటావు. ఇకపై నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. రాబోయే కాలమంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకొక విషయం బిడ్డ, నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఒక్కరికైనా సరే ఆకలి తీర్చమ్మా. ఎవరికైనా సరే శుక్రవారం కానీ శనివారం కానీ పేదవారికి అన్నదానం చేయతల్లి. అది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందమ్మా. సుఖ సంతోషాలను తీసుకువస్తుంది. ఎందుకంటే ఆకలితో ఉన్నవారి కడుపు నింపితే వారి కడుపు నిండి వారు ఇచ్చే దీవెనలు నీకు జీవితాంతం కూడా సంతోషంగా ఉండేలా చేస్తాయమ్మా. మరి ఈ అమ్మ మీద నమ్మకంతో ఈ ఒక్క చిన్న పని చేస్తావు అనైతే నేను అనుకుంటున్నాను బిడ్డ అనైతే మన దుర్గమ్మ తల్లి పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు పచ్చరంగు ముడుపండి. పచ్చరంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నా బిడ్డ ఎప్పుడూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటుంది. ఎవరి మీద కూడా ఆధారపడదు. ఎవరి సహాయమో కోరకుండా కష్టపడి జీవితంలో పైకి రావాలి అని కోరుకుంటావమ్మా. నా బిడ్డ ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటుంది. కానీ దానికి తగ్గ ఫలితం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. ఎంత కష్టపడినా కానీ ఫలితం రాలేదు అని దిగులు చెందుతున్నావు కదమ్మా. అలా ఆలోచిస్తూ బాధపడవద్దు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. కష్టపడ్డదానికి తప్పకుండా మంచి ఫలితం వచ్చే తీరుతుంది. నువ్వు ఎదురు చూడని ఫలితం నీకు వస్తుందమ్మా. నిన్ను ఎదుటివారు బాగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఆలోచించి నీ పనిలో శ్రద్ధ అనేది తగ్గిస్తున్నావు. అలా శ్రద్ధ అనేది తగ్గించకుండా ఏకాగ్రత పెంచుకో తల్లి.
నీ పని సక్సెస్ అయ్యేంత వరకు కూడా శ్రమించు. తప్పకుండా నీకు అందులో విజయం వస్తుంది తల్లి. ఏది చెయ్యాలి అనుకుంటే అది చెయ్యమ్మా. ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు. నీ ఎదురు చూపులు ఫలిస్తాయి. ఎన్నో రోజుల నుంచి ఉన్న నీ కోరిక తీరుతుంది. ఇకపై నీ కష్టమంతా, నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అతి త్వరలో అమ్మా అని పిలిపించుకుంటావు. ఆ అదృష్టం నీకు ఇస్తానమ్మా. ఆకుపచ్చ రంగు ముడుపు తాకిన నా బిడ్డ సంతోషంగా జీవించటానికి మంచి రాత నేను రాసేశానమ్మా. కనుక ఆలస్యం అవుతుంది అని బాధపడవద్దు. నువ్వు కోరుకున్న జీవితం, నువ్వు కోరుకున్న భాగస్వామి తప్పకుండా నువ్వు పొందుతావు తల్లి. నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు వస్తుంది. నీకు నచ్చినట్లుగా పనిచేస్తావు. నీ కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అది నీకు బలాన్ని కూడా ఇస్తుందమ్మా. ఎల్లవేళలా ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఉండమ్మా. నా నామాన్ని ఎవరైతే జపిస్తారో వారు నాకు పూజలు చేయవలసిన అవసరం లేదు తల్లి. ఆ పేరులోనే నేను ఉంటాను, నీలోనే నేను ఉంటానమ్మా. నీకు ఎటువంటి కష్టం నీ దరి చేరకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి ఆకుపచ్చ రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి మన అమ్మవారు ఇలా అంటున్నారు. ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డకి అతి త్వరలో మంచి శుభవార్త అందబోతుందమ్మా. అది ఏమిటి అని ఆలోచిస్తున్నావు కదమ్మా. నీ కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉంటారు. అందరూ అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి గొడవలు, మాట పట్టింపులు, మనస్పర్ధలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోయి సకుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు. నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా ఇంట్లో ఉన్నవారు అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతున్నావు కదా. నీ మంచితనం ఏమిటో వారు తెలుసుకుంటారమ్మా. మీ భార్యాభర్తల మధ్య ఎటువంటి అపోహలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా ఎడమొహం పెడమొహంగా ఉన్నా అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. నీ భాగస్వామిని అర్థం చేసుకో అమ్మా, అపార్థం చేసుకోవద్దు. నీ జీవితంలో ఉన్నది భార్యా బిడ్డలు మాత్రమే, పిల్లలు మాత్రమే శాశ్వతం. అదే భర్త విషయానికి వస్తే భర్త పిల్లలు మాత్రమే శాశ్వతం. వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. వాళ్ళపై కోపం తగ్గించుకో, ప్రేమ చూపించు, వారిని అర్థం చేసుకో. మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డకి రావలసిన డబ్బులు కూడా వస్తాయమ్మా. నీకు వీలు కుదిరినప్పుడల్లా శుక్రవారం రోజున నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో అమ్మా. ఎలాంటి చిరాకు సమయంలోనైనా సరే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. అప్పుడే తల్లి నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా దానికి పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది. ఆపద నుంచి గట్టెక్కిస్తుంది. నీ కోపం వల్ల నీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులనేవి వస్తూ ఉంటాయి. రాబోయే కాలం నీ చేతుల్లో ఉంటుంది. నీకు అనుకూలంగా ఉంటుంది తల్లి. కదమ్మా, నీకు వీలు కుదిరినప్పుడల్లా నా గుడికి వెళ్ళి నన్ను దర్శించుకుంటూ ఉండు. అలాగే ప్రతి శుక్రవారం కూడా నాకు ఎంతో ఇష్టంతో పూజ చేస్తూ ఉంటావు కదమ్మా. అప్పుడైతే నువ్వు ఎరుపు రంగు చీర కట్టుకుని పూజ చేయి తల్లి. ఎందుకంటే ఎరుపు రంగు నాకు ఎంతో ఇష్టం. ఈ దుర్గమ్మ తల్లికి ఇష్టమైన ఎరుపు రంగు చీర కట్టుకుని, ఎరుపు రంగు గాజులు వేసుకుని నువ్వు నెట్టిట్లో తిరుగుతూ ఉంటే మీ ఇల్లు స్వర్గంలా అవుతుంది తల్లి. ఎందుకంటే ఎరుపు రంగు ఎక్కడ ఉంటే నా ఆశీర్వాదం నేను అక్కడ ఉంటానమ్మా. కాబట్టి నాకు ఇష్టమైనవి ఈ పనులు చేస్తూ ఉండు తల్లి. నీ జీవితం శుభకరంగా ఉంటుంది. నీలో ఉన్న భయాన్ని వదిలేసి నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ధైర్యంగా, సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. మరి మీ అందరికీ కూడా ఈ సందేశం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.